ధర్మం అంటే ఏంటి? శాస్త్రాలు చెప్తాయి. దేని ద్వారా అయితే మనకు భౌతిక ఆధ్యాత్మిక సుఖాలు లభిస్తాయో దాన్నే ధర్మం అంటారు. మనము ఆనందాన్ని పొందడం కోసము జన్మించాం. ఈ ఆనందము రెండు రకాలు: భౌతిక ఆనందము, ఆధ్యాత్మిక ఆనందము. ఈ రెండింటినీ మనము సాధించాలి. భౌతిక సుఖాలు పొందాలి, ఆధ్యాత్మిక సుఖాలు పొందాలి. వాటి కోసము శాస్త్రాలు కొన్ని చేయవలసినవి, కొన్ని చేయకూడనివి చెప్పడం జరిగింది. చేయవలసిన వాటిని చేయడము, చేయకూడని వాటిని చేయకపోవడమే ధర్మం. ధర్మాన్ని రకరకాలుగా మనం వివరించవచ్చు. ధర్మం అంటే ఇతరులకు హాని చేయకపోవడం. ఇతరులంటే మనుషులు, ఇతర జంతువులు, నిర్జీవ పరిసరాలు కూడా. ఏదైతే ఇతరులకు నష్టం చేస్తుందో అది అధర్మం అవుతుంది. ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది. స్వార్థం ఉండడం తప్పేం కాదు. కానీ మన స్వార్థం కోసము ఇతరులను బాధ పెట్టకూడదు, ఇతరులను నష్టపెట్టకూడదు. వీలైతే ఇతరులకు లాభం చేస్తూ, ఇతరులను సుఖపెడుతూ మన స్వార్థాన్ని సిద్ధింపజేసుకోవడం అన్నిటికంటే ఉన్నతత్వం. అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. మనుషులు మనుష్యత్వాన్ని కలిగి ఉండాలి, మానవత్వాన్ని. మనుషులుగానే ఉన్నాము. మనుష్య రూపేణ మృగచ్చరంతి అంటాడు భోజ మహారాజ్. మనుషుల ఆకారం ఉంది, కానీ మనుషుల మనస్తత్వం లేదు, మానవత్వం లేదు. మానవత్వం అంటే హ్యుమానిటీకి ఇంగ్లీష్ డిక్షనరీలో కైండ్నెస్ అని మీనింగ్ ఉంది. దయాగుణం. మానవత్వం అంటే దయాగుణం. మొదలు దయాగుణం ఉండాలి. దయాగుణము ఉండడం ద్వారా మనము మన స్వార్థం కోసము ఇతరులను బాధ పెట్టాం. ఇతరులను బాధ పెట్టకూడదంటే ఇతరుల మీద మనకు దయాగుణం ఉండాలి. అయ్యో పాపం, వాళ్ళు బాధపడతారేమో ఇలా చేస్తే నా స్వార్థం కోసము అని ఆలోచించగలగాలి. స్వార్థాన్ని దూరం చేయాలంటే, స్వార్థం అంటే మన స్వార్థం కోసం ఇతరులను నష్టపెట్టకూడదంటే మనలో దయాగుణం ఉండాలి. దయాగుణము మానవత్వంలో మొదటి లక్షణం. ఇది మానవ ధర్మం. దయ అనేది ధర్మం. ఎందుకంటే ఈ దయను మనము పాటించడం ద్వారా ఇతరులకు మనము నష్టం చేయము కనుక మనకు పాపము తగలదు. పాపము పుణ్యము అని రెండు ఉన్నాయి. మనం కర్మలు చేస్తేనే సుఖాన్ని దుఃఖాన్ని భోగిస్తున్నాము. ఈ కర్మల్లో పాపకర్మలు చేస్తే దుఃఖాన్ని భోగిస్తాము, పుణ్యకర్మలు చేస్తే సుఖాన్ని భోగిస్తాము. కనుక ధర్మం ఏం చెప్తుందంటే పుణ్యాన్ని సంపాదించుకునే కర్మలు చేయమని.
పాపము సంపాదించే పనులు చేస్తే మనకు దుఃఖాలే ఉంటాయి. ఆ దుఃఖాలు మనను ఎదగనివ్వవు. మనిషి ఆనందంగా ఉంటేనే, హ్యాపీగా ఉంటేనే మంచి చేయగలడు, ఏదైనా సాధించగలడు, ఏ కర్మైనా చేయగలడు. కనుక మనలో ధర్మబుద్ధి రావాలి. దానికోసం మొదలు దయాగుణాన్ని పెంచుకోవాలి. ఎప్పుడు ప్రీతిపూర్వకంగా ఉండాలి. మిత్రదృష్టితో చూడాలి ప్రతి జీవిని, తోటి జీవులను. కేవలం మనుషులే కాదు, అన్ని జంతువులపైన కూడా అలాంటి దృష్టి ఉండాలి. ఇది ధర్మం. ఇది మన ఆధ్యాత్మిక సుఖానికి కానీ భౌతిక సుఖానికి కానీ సహకరిస్తుంది. ఇక ధర్మానికి మనుస్మృతిలో ధృతిక్షమదమోస్తేయం, శౌచం ఇంద్రియ నిగ్రహం, ధీర్విద్య, సత్యం అక్రోధం, దశకం ధర్మలక్షణం అని చెప్పడం జరిగింది. సాధారణంగా మానవునికి ఈ 10 లక్షణాలు ఉండాలి. వీటిని మానవ ధర్మ లక్షణాలు అంటారు. ధృతి అంటే ధైర్యంగా ఉండడం. ధృతి తర్వాత క్షమ. క్షమ అంటే క్షమించే గుణం ఉండాలి మనకు. క్షమించడము మానవత్వం అవుతుంది. క్షమించకపోవడం రాక్షసత్వం అవుతుంది. క్షమించగలగాలి. దమము. దమము అంటే మనోనిగ్రహం, మనసును నిగ్రహించుకోగలగాలి. ఇది కూడా ధర్మమే. మనస్సును నిగ్రహించుకోలేని వ్యక్తి ఏదైనా తప్పు చేయగలడు. కనుక మనసును నిగ్రహించుకోవాలి. ధృతి దమ. ధృతి క్షమదమోస్తేయం. అస్తేయం. అస్తేయం అంటే దొంగిలించకుండా ఉండడం, అంటే న్యాయంగా ఉండడం. అన్యాయంగా తీసుకోవడం దొంగతనం కిందికి వస్తుంది. మనం ఎంత కష్టపడ్డామో అంతే ఫలితాన్ని ఆశించాలి. మనం ఎంతైతే ఇతరులకు ఇచ్చామో అంతే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. ఎంత ఇచ్చామో అంత తీసుకోవడమే మానవత్వం అవుతుంది. ఇచ్చి పుచ్చుకోవడం మానవత్వం అవుతుంది. కృతజ్ఞత భావం మానవత్వం అవుతుంది. న్యాయంగా వ్యవహరించడం మానవత్వం అవుతుంది. మనము ఎవరి రుణాన్నైనా తీర్చుకోవాలి. మనం ఒకరి నుంచి లాభాన్ని పొందుతున్నామంటే తప్పకుండా వాళ్లకు లాభం చేయాలి. లేకుంటే అది మనకు పాప సంస్కారంలాగా పరిణమిస్తుంది. అది భవిష్యత్తులో దుఃఖాలకు కారణమవుతుంది. అస్తేయం అంటే దీని అర్థం ఇది. శౌచం. శౌచం అంటే శుభ్రంగా ఉండడం. శుభ్రంగా ఉండడము కేవలం శరీరమేనా? మన వస్త్రాలు, శరీరము, మనముండు స్థానము, మన పరిసరాలు అన్నింటి కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది బాహ్య శుద్ధి అంటారు. మన ఆహారాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి, మన పాత్రలను శుద్ధిగా ఉంచుకోవాలి, మన ఇల్లును శుద్ధిగా ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా బాహ్య శుద్ధి కిందకి వస్తాయి. అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి, మనః సత్యేన శుద్ధ్యతి, విద్య తపోభ్యాం భూతాత్మ శుద్ధ్యతి అని చెప్తుంది మనుస్మృతి. అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి, శరీరాన్ని జలం ద్వారా శుద్ధి చేసుకోవచ్చు. మరి మనసును మనః సత్యేన శుద్ధ్యతి, మనసును సత్యం ద్వారా శుద్ధి చేసుకోవాలి. బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి, బుద్ధిని
జ్ఞానంతో శుద్ధి చేసుకోవాలి. జ్ఞానం లేనప్పుడు బుద్ధి శుద్ధిగా ఉండదు. సత్యజ్ఞానం పొందడం ద్వారా బుద్ధి శుద్ధి నందుతుంది. విద్య తపోభ్యాం భూతాత్మ. విద్యతోని తపస్సుతోని ఆత్మశుద్ధి నందుతుంది. శరీరాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి, మనస్సును సత్యంతో శుద్ధి చేసుకోవాలి, బుద్ధిని జ్ఞానంతో శుద్ధి చేసుకోవాలి, ఆత్మను విద్య తపస్సుతోని శుద్ధి చేసుకోవాలి. విద్య అంటే సత్యము తెలియకుంటే ఆత్మశుద్ధి నందదు. తపస్సు. విద్య తపోభ్యాం భూతాత్మ. తపస్సు అంటే ఏంటంటే ద్వంద్వాలను సహించడం. అంటే సుఖము, దుఃఖము, లాభము, నష్టము, మానము, అవమానము, ఇలా ద్వంద్వాలు ఉన్నాయి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండాలి. అదేవిధంగా లాభం జరిగినప్పుడు అతిగా సంతోషపడడం, నష్టం జరిగితే అతిగా బాధపడడం కరెక్ట్ కాదు. మానం, మనల్ని ఎవరైనా పొగిడితే సంతోషపడము, ఏదైనా మాట అంటే కృంగిపోవడము, ఇది కూడా సరి అయింది కాదు. వీటన్నిటిని సహించాలి. సహించడం తపస్సు అవుతుంది. ద్వంద్వాలను సహించడం తపస్సు అవుతుంది. అంతేకాకుండా ధర్మం కోసము కష్టపడడం తపస్సు అవుతుంది. మన పాపాలు నశించడం కోసం మన శరీరాన్ని, మనస్సును ధర్మం కోసము కష్టపెట్టడము తపస్సు అవుతుంది. ఈ విధంగా శౌచాన్ని పొందాలి. ధృతి, క్షమ, దమోస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం. తర్వాత వచ్చేది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే పంచ జ్ఞానేంద్రియాలను, మనస్సును అదుపులో ఉంచుకోవాలి. ఇంద్రియాలు విషయాలతో ఆకర్షింపబడుతుంటాయి. దృశ్యాలు కళ్ళను లాగుతుంటాయి, శబ్దాలు చెవులను లాగుతుంటాయి, వాసనలు ముక్కును లాగుతుంటాయి, రుచులు నాలుకను లాగుతుంటాయి, స్పర్శలు చర్మాన్ని లాగుతుంటాయి. లాగడము సహజ లక్షణం, ఆకర్షింపబడము సహజమే. కానీ ఆకర్షణ కూడా అవసరమే. కానీ ఇందులో మంచి చెడు ఉంటుంది. విషయాల్లో కూడా మంచి చెడు ఉంటుంది. విషయాలు ఏంటివి? దృశ్యాలు, శబ్దాలు, వాసనలు, స్పర్శలు, రుచులు, ఇవి విషయాలు అంటారు. వీటి వైపు ఇంద్రియాలు సహజంగా ఆకర్షింపబడతాయి. కానీ దీనిలో విచక్షణ ఉండాలి. వీటిని చూడాలి, వీటిని వినాలి, వీటిని తినాలి, వీటిని స్పర్శించాలి అనే నిగ్రహం మనకు ఉండాలి. మంచి వాటినే, మంచి విషయాలనే గ్రహించగలగాలి ఇంద్రియాలు. దీన్ని ఇంద్రియ నిగ్రహం అంటారు. ధృతి, క్షమదమోస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం. విద్య. దీహి అంటే బుద్ధిని పెంచుకోవాలి. మనిషి యొక్క ప్రత్యేకత, మానవ జన్మ యొక్క ప్రత్యేకత ఏంటంటే బుద్ధి కలిగి ఉండడమే. 84 లక్షల జీవరాశుల్లో బుద్ధిని ఎక్కువ కలిగి ఉన్న జీవుడు ఇది మానవ జన్మ మాత్రమే. జీవుల్లో అత్యుత్తమమైన జన్మ మానవ జన్మ. ఎందుకంటే మానవ జన్మ లోపల బుద్ధిని ఎంతైనా పెంచుకోవచ్చు. వాటిలో
మిగతా జంతువుల లోపల బుద్ధి ఉంటుంది, కానీ ఒక పరిమితిలో ఉంటుంది. దాన్ని పెంచుకోవడానికి వాటికి ఎలాంటి సామర్థ్యం లేదు. కానీ మనము మన బుద్ధిని ఎంతైనా పెంచుకోవచ్చు. మనిషిగా మొదలు చేయవలసిన పని బుద్ధిని పెంచుకునే పని చేయాలి. ఇక దీనికి బదులు మనుషులు బుద్ధిని తగ్గించే పనులు చేస్తున్నారు. దురలవాట్లు, మత్తు పదార్థాలు ఏం చేస్తాయంటే బుద్ధిని తగ్గిస్తాయి. బుద్ధిని పెంచే పదార్థాలను మనం సేవించాలి. బుద్ధిని పెంచే జ్ఞానాన్ని పొందాలి. ఇది బుద్ధి. విద్య. విద్య అంటే వస్తువును ఉన్నట్టు తెలుసుకోవడం. ప్రతి వస్తువు యొక్క యథార్థ స్థితి తెలియాలి. కళ్ళతో చూసే వస్తువులు కానీ మనసుతో చూసే వస్తువుల యొక్క యథార్థ స్థితిని మనం పొందాలంటే సత్యజ్ఞానాన్ని పొందాలి. సత్యం అక్రోధం. సత్యము అంటే సత్యాన్ని మనం పలకాలి, సత్యాన్నే పలకాలి. మౌనంగా ఉండడం కంటే సత్యం చెప్పడం మేలు అని ఉంది. కానీ అబద్ధం చెప్పడం కంటే మౌనంగా ఉండడం మేలు. అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్పడం ద్వారా చాలా అనర్థాలు జరుగుతాయి. అబద్ధం చెప్పే బదులు మౌనంగా ఉండడం మేలు. కనుక సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నించాలి. సత్యాన్ని చెప్పని పరిస్థితి ఉంటే మౌనంగా ఉండాలి. ఇది సత్యం. అక్రోధం అంటే కోపం లేకుండా ఉండాలి. మనిషి కోపాన్ని ప్రకటించడం ద్వారా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. ఆవేశము ఆలోచన తగ్గిస్తుంది కానీ పెంచదు. ఆవేశం ద్వారా మనిషి ఆలోచనను కోల్పోయి చాలా తప్పులు చేస్తాడు. ఒక కోపాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే మన బుద్ధి, మన మెదడు, మన ఆలోచన చక్కగా ఉంటాయి. కనుక కోపాన్ని తగ్గించుకోవాలి. శాంతంగా ఉండాలి. శాంతాన్ని మించిన సౌఖ్యం లేదు. కనుక శాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇది మనుస్మృతిలో చెప్పబడిన ధర్మం. ధృతి, శమదమోస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీర్విద్య, సత్యమక్రోధం, దశకం, ధర్మలక్షణం. ఇక ఇది సాధారణ ధర్మం. అయితే యోగ ధర్మం యమనియమాలు ఉన్నాయి. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, నియమాలు, శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయనం, ఈశ్వర ప్రణిధానం, ఇవి కూడా ధర్మాలే. వీటిని కూడా మనం పాటించాలి. ఒక యోగే పాటించాలని కాదు, అందరూ పాటించాలి. ఎందుకంటే అందరూ కూడా యోగులు కావాలి. ఈ మానవ జన్మ వచ్చిందే యోగత్వాన్ని పొంది బ్రహ్మత్వాన్ని పొందడం కోసం. కనుక వీటిని కూడా పాటించాలి. వీటితో పాటు మన వ్యక్తిగత ధర్మాలు ఉంటాయి. వర్ణ ధర్మం ఉంటుంది, ఆశ్రమ ధర్మం ఉంటుంది, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణ ధర్మాలు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ధర్మాలు, ఇవి కూడా పాటించాలి. మనము ఏ వర్ణంలో ఉన్నామో, ఏ ఆశ్రమంలో ఉన్నామో అనేది కూడా గుర్తుపెట్టుకొని ఆ ధర్మాలు పాటించాలి. అంతేకాకుండా ఒక తండ్రి ధర్మము, కొడుకు ధర్మము, కొడుకుగా, తండ్రిగా, తల్లిగా, కూతురుగా, ఒక అధికారిగా, ఒక సబార్డినేట్గా, ఒక పౌరుడిగా, ఇలాంటి ధర్మాలు కూడా మనము పాటించాలి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సత్యాన్ని మనము మర్చిపోకూడదు. ఏది సత్యమో దాన్ని మనం పాటించాలి. ధర్మాన్ని పాటించకుంటే మనకు భౌతిక సుఖాలు కానీ ఆధ్యాత్మిక సుఖాలు కానీ లభించవు. కనుక ధర్మ మార్గం లోపల మనము నడవాలి.
ధర్మ జ్ఞానాన్ని పొందడం చాలా ముఖ్యము. ధర్మజ్ఞానం పొందినప్పుడే ధర్మ మార్గంలో నడవగలం.